ఓకే. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. లక్కిరెడ్డి సాయి ఎక్కడి నుంచి అండి? లక్కిరెడ్డి సాయి లక్కిరెడ్డి సాయి కుమార్ ఎక్కడి నుంచి మీరు? సాయి గారు, లక్కిరెడ్డి సాయి కుమార్ గారు సార్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ సార్. ఎక్కడండి? రాజన్న సిరిసిల్ల డిస్టిక్. రాజన్న సిరిసిల్ల. స్టూడెంటా లేకపోతే ఆల్రెడీ ఫ్యాకల్టీయా? లేదు, స్టూడెంట్. ఓకే. శాలిని గారు ఫ్రమ్ సిరిసిల్ల. సార్ శాలిని ఎక్కడి నుండి? హన్మకొండ సార్. హన్మకొండ. పల్లవి? హైదరాబాద్ సార్. ప్రత్యూష? సిద్దిపేట డిస్ట్రిక్ట్ సార్. సిద్దిపేట డిస్టిక్. ఉమాదేవి గారు? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ సార్. హైదరాబాద్. జయ గారు? ఫ్రమ్ నాగర్ కర్నూలు సార్. ఓకే. సాగరిక? సార్ గంభీరావుపేట్ సార్. గౌమీరావుపేట. ఓకే, వెల్కమ్. ఈ స్క్రీన్ కనబడుతుందా మీకు? కనిపిస్తుంది, ఇప్పుడే షేర్ అవుతుంది. ఎస్ సార్. మీరు నాకు చెప్పాలి, అంటే ఎన్లార్జ్ గా కనబడుతుందా చిన్నగా కనబడుతుందా చెప్పాలి. ఓకే, ఇప్పుడు పెద్ద కనబడుతుందా చిన్నగా కనబడుతుందా? సార్ యూ షుడ్ జూమ్ ఇట్ సార్. ఓన్లీ వన్ స్లైడ్ ఇస్ బాగానే షోయింగ్. మీడియం కనిపిస్తుంది సార్. అంటే నేను రాసేది కనబడుతుందా ఇప్పుడు పెన్నుతోటి? పెన్నుతో రాస్తున్నాను, కనబడుతుందా? కనిపించట్లేదు సార్. నో సార్. ఓన్లీ ఫోటోసిన్థసిస్ అని మాత్రం కనబడుతుంది, అంతేనా? ఎస్ సార్. రైట్. అంటే ఇది అప్పటి నుంచి నేను ఈ ఎక్స్పాండ్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాను కానీ కాలేదు. ఓకే, నో ఇష్యూ. So, my dear friends, today we are going to discuss about the most important topic in plant physiology, that is photosynthesis. We know that. తెలుగులో కూడా చెప్పాలమ్మా? చెప్పండి సార్. ఓకే. సో మనం వృక్ష శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి చాప్టర్ ఏదైనా ఉందంటే అది ఫోటోసింథసిస్గా మనం చెప్పుకోవచ్చు. కిరణజన్య సంయోగక్రియ. ఇది ఒక జీవ రసాయన చర్య. ఇది ముఖ్యంగా మనకు తెలుసు, ఇది ఆహార పదార్థాలు తయారు చేసేటువంటి చర్య కాబట్టి ఇది ఎనబాలిక్ ప్రాసెస్గా మనం చెప్పుకుంటాం. అంటే మెటబాలిక్ ప్రాసెస్లో ఇది ఒక ఎనబాలిక్ ప్రాసెస్గా మనం చెప్పుకుంటాం. ఇది ఒక జీవరసాయన చర్య. ఇది ఆక్సీకరణ మరియు క్షేకరణ, అంటే ఇది ముఖ్యంగా క్షేకరణ చర్యగా కూడా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కాంతి సమక్షంలో జరిగేటువంటి చర్య. కాంతి అనేటువంటిది ముఖ్యమైనటువంటి వనరుగా మనకు తోడ్పడుతుంది. కాంతి లేకపోతే కిరణజన్య సమయక్రియ అనేటువంటిది జరగడానికి అవకాశం లేదు. కాబట్టి ఫోటోసింథసిస్ ఇట్ ఈస్ ఎ లైట్ డిపెండెంట్ రియాక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ కాంతి సమక్షంలో జరిగేటువంటి ఈ జీవరసాయన చర్యల ఫలితంగా మనకు స్వాంగీకరణ శక్తి ఏర్పడి ఆక్సిజన్ అనేటువంటిది విడుదల కావడం అనేటువంటిది జరుగుతుంది. డ్యూరింగ్ ది ఫోటోసింథసిస్ ATP and NADPH2 both are synthesized in light reactions which are useful in dark phase or in the stroma reactions. ముఖ్యంగా మనకు కిరణజన్య సమయక్రియలో ఆ, రెండు రకాల చర్యలు ఉంటాయి. ఈ కాంతి చర్యలు మరియు నిష్కాంతి చర్యలని రెండు. ఈ స్లైడ్ కనబడుతుందా? స్లైడ్ కదులుతుందా మీకు? స్లైడ్ కదిలిందమ్మా? ఇంకో రెండో స్లైడ్ వచ్చిందా? రాలేదు సార్. ఇప్పుడు వచ్చింది. రైట్. మీరు నాకు చెప్పాలి, నేను స్లైడ్ కదులుతుందా లేదా అనేటువంటిది. ఇప్పుడు మొదటిది ఉందా రెండోది ఉందా? సెకండ్ వన్ సార్. సెకండ్ వన్ ఉందా? రైట్. సో మనకు కిరణజన్య సమయక్రియకు సంబంధించి కాంతి సమక్షంలో జరుగుతాయి. అయితే ఈ కాంతి సమక్షంలో జరగడానికి, కిరణజన్య సమయక్రియ జరగడానికి ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి కణాంగం ఏదైనా ఉందంటే అది మనకు హరిత రేణువుగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మనకు కనబడుతుందమ్మా ఈ హరిత రేణువు యొక్క నిర్మాణం? ఎస్ సార్. రైట్. సో ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో దీనికంటే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఆ అంశాలు ఏంటియో మనం ఇప్పుడు ఒక్కసారి ఆ,
చూద్దాం. వాటికి సంబంధించి అంటే కిరణజని సమయక్రియకు సంబంధించి ఒక్కసారి మనం చూద్దాం. ఆ ఆబ్జెక్టివ్ బిట్స్ లాంటివి మనం దీని తర్వాత మనం చూద్దాం. ఇప్పుడు థియరిటికల్గా చెప్పుకుందాం, ఆబ్జెక్టివ్ బిట్స్ నెక్స్ట్ మనం చెప్పుకుందాం. అయితే కిరణజన్య సమయక్రియలో మనకు ఆక్సిజన్ విడుదలవుతుందని మొట్టమొదటిసారిగా మనకు ఈ వాన్ నీల్ అనేటువంటి శాస్త్రవేత్త, ఆ తర్వాత హైడ్రిల్లా ప్రయోగాన్ని చేయడం ద్వారా మనకు జోసెఫ్ ప్రీస్ట్లీ అనేటువంటి శాస్త్రవేత్త ఆక్సిజన్ యొక్క ఉనికిని కనుకొని ఆక్సిజన్ అని పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్తగా ఇంజన్ హౌస్ను మనం చెప్పుకుంటున్నాం. ఎవరండి? ఇంజన్ హౌస్. ఇవన్నీ కూడా మనకు కిరణజన్య సమయక్రియలో ద లిబరేషన్ ఆఫ్ ది ఆక్సిజన్ డ్యూరింగ్ ది ఫోటోసింథసిస్ అని ప్రయోగపూర్వకంగా దే ఆర్ యూజ్డ్ అక్వాటిక్ ప్లాంట్ ఆర్ హైడ్రోఫైటిక్ ప్లాంట్, దట్ ఈస్ హైడ్రిల్లా. హైడ్రిల్లా ప్రయోగం ద్వారా మనం ప్రయోగపూర్వకంగా నిరూపించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ కిరణజన్య సమయక్రియకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉన్నాయంటే, కిరణజన్య సమయక్రియకు కావాల్సినటువంటి ముడి పదార్థాలు లేదా మూల పదార్థాల్లో మొట్టమొదట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కార్బన్ డయాక్సైడ్. ఈ కార్బన్ డయాక్సైడ్ నీటిని వినియోగించుకొని, అంటే నీటి సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ కావాలి, నీరు కావాలి. నీటిని వినియోగించుకొని కాంతి సమక్షంలో హరిత రేణువులో అంటే పత్రహరితం సమక్షంలో లేదా హరిత రేణువులో అది మనకు జీవరసాయన చర్య ద్వారా అవి మనకు ఫైనల్గా ఏమిస్తాయంటే ఇక C6H12O6గా మనం చెప్పుకుంటాం. దీన్నే మనం ఏమని చెప్తామంటే, నేను వైట్ బోర్డ్ షేర్ చేస్తా అండి. దీనికంటే ముందు ఇది చెప్పే కంటే గ్లూకోజ్ నేను వైట్ బోర్డ్ మీకు షేర్ చేస్తా. గ్లూకోజ్ సార్. వచ్చిందండి వైట్ బోర్డు? వైట్ బోర్డ్ ఎసరు పెట్టి వైట్ బోర్డ్ ఆ రాలేదు. బియ్యానికి ఎసరు ఎక్కువ పెట్టావా? ఎసరు పెట్టి అన్ని అమ్మా మీరు మాట్లాడుతున్నారు, ఎవరు క్లాస్ వింటలేరు. ఓకే, మీరు రాస్తున్నారు, మీరు రాయకూడదు. ఓకేనా? మీరు రాయకండి. ఓకే, ఇందులో మనం చెప్పుకోవాల్సినటువంటి ఏంటంటే ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి సమీకరణం మీకు తెలుసు. కిరణజన్య సమీకరణకు సంబంధించి సమీకరణం మనం చూసినప్పుడు ఇందులో కావాల్సినటువంటి వైట్ బోర్డ్ కనబడుతుంది కదండి. మనకు CO2 కావాలి, అంటే కార్బన్ డయాక్సైడ్ కావాలి. దాంతో పాటుగా కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్ ఏది అవసరం అనుకుంటే అది మనకు నీరు అని మనం చెప్పుకుంటాం, అది H2O. ఇది కాంతి సమక్షంలో ఏది పత్రహరితంలో జీవరసాయన చర్య జరిగి మనకు C6H12O6 అనేటువంటిది ఏర్పడుతుంది. దీన్ని మనం గ్లూకోజ్గా మనం పిలుస్తాం. దీంతో పాటుగా మనకు బై ప్రోడక్ట్గా ఏం ఏర్పడుతుందంటే ఆక్సిజన్ విడుదల కావడం అనేటువంటి జరుగుతుంది. దీంతో పాటుగా మనకు ఏం ఏర్పడాలంటే ఇక్కడ C6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 6H2O నీరు కూడా ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ 6CO2 ప్లస్ 12H2O. ఇది మనకు కిరణజన్య సమీకరణకు సంబంధించినటువంటి ఈక్వేషన్. దిస్ ఇస్ ద ఈక్వేషన్ రిలేటెడ్ టు ఫోటోసింథసిస్. ఈ ఫోటోసింథసిస్కి సంబంధించినటువంటి ఈ ఈక్వేషన్లో మనకు ఖచ్చితంగా కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, ఇది వాతావరణంలో ఉంటుంది. 0.03%. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది అట్మాస్ఫియర్ 0.03. మరి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? మొక్కలు మనకు వేరు వ్యవస్థ ద్వారా త్రో రూట్ సిస్టమ్, మూలకేశాలు శోషించినటువంటి మూలకేశాల ద్వారా ఇది మొక్క అబ్జర్వ్ చేసి మనకి మొక్క వివిధ భాగాల్లోకి పత్రం వరకు అందజేస్తుంది. దారు ద్వారా వాటర్ అనేటువంటిది ఆ విధంగా వస్తుంది. ఈ కార్బన్ డయాక్సైడ్, నీరు, ఈ రెండు కూడా మనకు కిరణజన్య సమీకరణకు కావలసినటువంటి ముడి పదార్థాలు. దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. ఈ ముడి పదార్థాలను మనకు కాంతి నుంచి వచ్చేటువంటి, కాంతిలో మనకు ఏముంటాయంటే ఫోటాన్స్ అనేటువంటివి, కాంతిలో ఏముంటాయండి? ఫోటాన్స్ అనేటువంటివి రేణువులు. కాంతి కాంతి అనేటువంటివి ఫోటాన్స్ రూపంలో మనకు పార్టికల్స్ లేదా మనకు రేణు రూపంలో వస్తాయి. కాంతి నుంచి వచ్చేటువంటి రేణువులను మనం ఫోటాన్స్ అంటాం, ప్రోటాన్స్ కాదు, ఫోటాన్స్.
ఈ ఫోటాన్స్ మనకు ఈ వచ్చేటువంటి కాంతి, ఈ కాంతిని మనకు మొక్కలు వినియోగించుకొని పత్రహరితం సమక్షంలో పత్రహరితం ఏం చేస్తుందంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా నీటిని దేనిగా మారుస్తుందంటే ఇక్కడ మనకు అవసరమైనటువంటి ఎండ్ ప్రోడక్ట్గా చెప్పుకునేటువంటిది, మనకు అంత్య ఉత్పన్నంగా చెప్పుకునేటువంటి గ్లూకోజ్ ఏర్పడుతుంది అనమాట. మరి అక్కడ ఆక్సిజన్ ఏర్పడింది కదా, ఆక్సిజన్ ఏంటిదంటే ఆక్సిజన్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్. ఆక్సిజన్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్ ఇన్ ఫోటోసింథసిస్. కిరణజన్య సమయక్రియలో ఆక్సిజన్ అనేటువంటిది ఉప ఉత్పన్నం మాత్రమే. అంటే నిజంగా ఎండ్ ప్రోడక్ట్ కిరణజన్య సమయక్రియలో గ్లూకోజ్ ఏర్పడుతుందంటే మొదట గ్లూకోజ్ ఏర్పడదు. ఇది మధ్యస్థంగా మొదట కాంతి చర్యలో భాగంగా ఆక్సిజన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆక్సిజన్ ఈజ్ సింథసైజ్డ్ ఆర్ ఆక్సిజన్ ఇస్ లిబరేటెడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లైట్ రియాక్షన్స్, బట్ ది ఎండ్ ప్రోడక్ట్ ఆర్ the final product of the photosynthesis, that is glucose, which is synthesized in dark reactions, this is the end product C6H12O6. స్టార్చ్ డైరెక్ట్ ఏర్పడదు. కిరణజన్య సమీక్రియలో స్టార్చ్ ఏర్పడుతుందా గ్లూకోజ్ ఏర్పడుతుందా అంటే ఏమని చెప్పాలి? ఏం ఏర్పడుతుంది? గ్లూకోజే ఏర్పడుతుంది. ఈ గ్లూకోజ్ తర్వాత స్టార్చ్గా కన్వర్ట్ కావడం అనేటువంటి జరుగుతుంది. ఈ నీరు అనేటువంటిది మళ్ళీ దీంతో పాటుగా మనకు బయటకు విడుదల కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కిరణజన్య సమయక్రియలో సంబంధించినటువంటి ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో మనం గమనిస్తే ఖచ్చితంగా కావాల్సినటువంటివి ఏంటిదంటే ఇక్కడ క్లోరోఫిల్ డెఫినెట్గా కావాలి. అదేవిధంగా మీరు గమనించినట్లయితే కాంతి అనేటువంటి డెఫినెట్గా కావాలి. కార్బన్ డైఆక్సైడ్ ఖచ్చితంగా అవసరమైనటువంటి మనకు పదార్థంగా మనం చెప్పుకోవచ్చు. మరి నీటికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు, నీరు అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు కిరణజన్య సమయక్రియలో నీరు అవసరమే. అన్ని రకాల ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి మొక్కల్లో నీరు అనేటువంటిది వినియోగించబడడం అనేటువంటిది జరుగుతుంది. కానీ కొన్ని రకాల కేంద్రక పూర్వ కణాల్లో ముఖ్యంగా బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలో మనం గమనించినప్పుడు ఈ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలో కొన్ని వాటర్ మాలిక్యూల్స్ని వినియోగించుకోకుండా ఇతర రసాయన పదార్థాలను వినియోగించుకొని మనకు ఆక్సిజన్ అనేటువంటిది ఇవ్వదు. కానీ వాటికి అవి సొంతంగా ఏది ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం గమనించాలి. సో ఆక్సిజన్ లిబరేటెడ్ ఫ్రమ్ వాటర్ మాలిక్యూల్ ఓన్లీ అని మనకు తర్వాత శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి ఆ చర్యలు మనం తర్వాత చూద్దాం. మొదట ఈ ఈక్వేషన్కి సంబంధించి మీరు గమనించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్, నీరు ఇంగ్రీడియంట్స్. మనకు కార్బన్ డైఆక్సైడ్ నుంచి మనకు ఏం ఏర్పడుతుందంటే ఇక్కడ మనకు గ్లూకోజ్ అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏర్పడేటువంటి ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళి ఏర్పడిందంటే నీటి అణువు నుంచి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని గమనించాలి. అదేవిధంగా మొక్కలు పత్రాలు కలిగినటువంటి అంటే ఆకుపచ్చగా ఉండేటువంటి పత్రాల్లో మాత్రమే కిరణజన్య సమయక్రియ జరుగుతుందని అనుకుంటారు. సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే ఆర్ కన్ఫ్యూజ్డ్. దే ఆర్ predicted only the leaves are eligible to synthesize the food material అని మనం చెప్పుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోవాలి, డెఫినెట్గా పత్రాల్లో మాత్రమే కిరణజన్య సమయక్రియ జరుగుతుందనేది నిజమే. కానీ పత్రాలలో కిరణజన్య సమయక్రియ జరగడం ఎంత ముఖ్యమో పత్రహరితము కలిగినటువంటి ఆల్ క్లోరోఫిల్లస్ పార్ట్స్, దట్ ఈజ్ యంగ్ స్టెమ్స్, అంటే మనకు లేత కాండాలు, యంగ్ బ్రాంచెస్, లేత కాండాలు, అదేవిధంగా లేత శాఖలు, అర్థమవుతుందా? అంతేకాకుండా ది మాడిఫైడ్ స్టెమ్స్ లైక్ ఓపన్షియా, క్యాక్టస్. ఓకే, ఈ అంటే కాండాలుగా మన ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే ఈ పత్రాభ కాండాలుగా చెప్పుకునేటువంటి బ్రహ్మజముడు కానీ, నాగజముడు కానీ, అదేవిధంగా యూఫోర్బియా తిరుకాల్లై, ఇలాంటి మొక్కల్లో మనకు కాండాలు కూడా కిరణజన్య సమయక్రియ జరుపుతాయి. అంటే పత్రాలతో పాటుగా మార్పు చెందినటువంటి కాండాలు కూడా కిరణజన్య సమయక్రియ జరుపుతాయి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో photosynthesis takes place not only the leaves but also the all green parts of the plants like branches, young stems, and the green parts of the plants, modified stems like opentia and cactus, modified stems, వాటిని మనం పత్రాభ కాండాలుగా మనం పిలిచాం. ఎట్ ద సేమ్ టైమ్ ది మాడిఫైడ్ రూట్స్ ఆల్సో దే కెన్ షో ద ఫోటోసింథసిస్. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది మాడిఫైడ్ రూట్స్ ఆర్, అంటే మార్పు చెందినటువంటి వేళ్లకు బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా వాటిని మనం ఫోటోసింథటిక్ రూట్స్ అంటాం. అంటే మార్పు చెందినటువంటి వేళ్ళు లేదా
కిరణజన్య సమీక్రియ జరిపే వేళ్ళు ఫోటోసింథటిక్ రూట్స్ లేదా అసిమిలేటరీ రూట్స్గా మనం చెప్పుకుంటాం. అంటే స్వాంగీకరణ జరిపే వేళ్ళుగా మనం చెప్పుకుంటాం. వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ టీనియోఫిల్లం. ఏమని చెప్పుకోవచ్చండి? టీనియోఫిల్లం మరియు ట్రాపా అనేటువంటిది మనకు కిరణజన్య సమీక్రియ జరిపేటువంటి మార్పు చెందినటువంటి వేళ్లకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, కిరణజన్య సమీక్రియ జరిగే భాగం ఎక్కడ? ఎనీబడి మిత్రమా? కిరణజన్య సమయక్రియ పత్రాల్లో మాత్రమే జరుగుతుందా? మీరు మాట్లాడొచ్చు, మీకు అవకాశం ఉంది. సాగరిక, యమున, ప్రత్యూష, ప్రసాద్, సుధాకర్, మీకు మాట్లాడడానికి అవకాశం లేదా? అన్మ్యూట్ చేసుకోండి. ఇక్కడ Sir, రాయడం కాదు. leaves and young stems, sir. నాట్ ఓన్లీ లీవ్స్ బట్ ఆల్సో యంగర్ స్టెమ్స్, యంగర్ బ్రాంచెస్. Young stems Younger and means, leaves. younger branch. Why it The roots also. shows the photosynthesis? Just because of the young stems or young branches, they can possess the chloroplasts. అవి హరితరేణువులు కలిగి ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం అన్రైపెన్ ఫ్రూట్స్, పెరికార్ప్, ముఖ్యంగా ఆకుపచ్చగా ఉండేటువంటి ఫలాలు, అంటే అవి పరిపక్వత చెందక ముందు అన్రైపెన్ ఫ్రూట్స్ యొక్క బాహ్యఫల కవచంలో కూడా హరితరేణువులు ఉండి అవి కిరణజన్య సమీకరణ జరుపుతాయి. తెలుసా మీకు? అవి కూడా ఫోటోసింథసిస్ జరుపుతాయి. ఎవరు స్క్రీన్ పైన రాయదు మిత్రమా. ఓకేనా? రైట్. యమున ఏం చేసావు? ఓకే. కాబట్టి ఫోటోసింథసిస్ కి సంబంధించి ఎక్కడ జరుగుతుందో మనం తెలుసుకున్నాం. ఎక్కడ జరుగుతుందండి ఫోటోసింథసిస్? ఇప్పుడు చెప్పండి. కిరణజన్య సమీక్రియ ఎక్కడ జరుగుతుంది? In leaves and young stem లీవ్స్, Assimilatory roots. stems, and pteridophyllum roots. branches, modified Young stems. stems, modified roots also. అంటే the site of the photosynthesis, not only the leaves but also the other parts of the plants like younger branches, younger stems, modified roots and modified stems. Is it clear? అంటే మార్పు చెందినటువంటి ప్రకాండాలలో, మార్పు చెందినటువంటి వేలలో, అదేవిధంగా లేత కాండాలు, లేత శాఖలు, దాంతో పాటుగా పత్రాలకు సంబంధించి ముఖ్యంగా మనకు మార్పు చెందినటువంటి వేళ్లకు బెస్ట్ ఎగ్జాంపుల్ టీనియోఫిల్లం ట్రాపా అని చెప్పుకున్నాం. దాంతో పాటుగా మార్పు చెందినటువంటి ప్రకాండాలకు సంబంధించి మనకు ఈ మనం ఏది పత్రాభ కాండాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకున్నాం? ఓపన్షియా, నాగజముడు కానీ, క్యాక్టస్, బ్రహ్మజముడు కానీ కిరణజన్య సమీక్రియ జరిపేటువంటి కాండాలకు ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే పత్రాలని కాకుండా అన్ని హరితయుతంగా ఉండేటువంటి భాగాలలో కిరణజన్య సమీక్రియ జరుపుతుంది. ఇప్పుడు మీరు అడగండి, హరితయుతంగా ఉండేటువంటి భాగాలలో ఏముంటాయి? ఆల్ గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ దే కెన్ కంటైన్ ఏముంటాయి? మాట్లాడాలి మిత్రం. Chlorophyll, sir. ఏ ప్లాస్ట్లు ఉంటాయి? హరీష్ మిత్రమా, Chlorophyll contain the Chloroplast and chlorophyll pigment. ఎస్, క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. క్లోరోప్లాస్ట్ లో క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉంటాయి. దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కలర్, గ్రీన్ కలర్ ఆఫ్ ది ప్లాంట్స్. అంటే హరితరేణులు ఉండడం వల్ల మొక్కల్లో మనకు ఆకుపచ్చ వర్ణం అనేటువంటిది కనబడుతుంది. ఆ భాగాలలో మాత్రమే కిరణజన్య సమీక్రియ జరుగుతుంది. ఎస్. దెన్ మై డియర్ ఫ్రెండ్స్, ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ what about the other lower organisms like bacteria and cyanobacteria? మనకు ఈ బ్యాక్టీరియాలో కిరణజన్య సమీక్రియ జరిపేటువంటి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా అయినటువంటి క్లోరోబియం సంబంధించినటువంటి బ్యాక్టీరియాలో కానీ, లేదా దాంతో పాటుగా మనకు సైనోబ్యాక్టీరియా సంబంధించినటువంటి నాస్టాక్, అనాబీనా, అసిలటోరియా, వాటికి సంబంధించినటువంటి సైటోనిమా, స్టిగోనిమాకు సంబంధించినటువంటి నీలియాక్పచ్చ శైవలాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు అందులో కూడా కిరణజన్య సమీక్రియ జరిపేటువంటి భాగం ఏంటిదండి? లక్కిరెడ్డి, హరీష్, Chromatophore, sir. ఏంటిదండి? Chromatophore. ఎందుకు అక్కడ హరితరేణు జరపదా? Cell organelles are absent in prokaryotes, sir. సో ఆల్ సెల్ ఆర్గనిల్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ ప్రోకారియోట్స్. కేంద్రక పూర్వ కణాలలో అన్ని రకాల కణాంగాలు ఉండవు ఎక్సెప్ట్ శాలిని, ఉమాదేవి. కేంద్రక పూర్వ కణాలలో ఏ కణాంగాలు కూడా ఉండవు, కానీ ఏముంటాయి?
రైబోజోమ్స్ ఉంటాయి. రైబోజోములు ఉంటాయి. రైబోజోమ్. Yeah, 70 type of ribosomes which they are present in prokaryotic organism, prokaryotic cells. But the remaining other cell organelles, unit cell membranous cell organelles, which they are absent in prokaryotes. కేంద్రక పూర్వ కణాలలో ఇవి absent అయి ఉంటాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. కేంద్రక పూర్వ కణాలలో హరితరేణులు ఉండవు. వాటికి బదులుగా లామెల్లాస్తో కూడి ఉండేటువంటి క్రొమాటోఫోర్ లాంటి నిర్మాణాలు ఉండి అందులో హరితరేణులో ఉండేటువంటి వర్ణద్రవ్యాలు, ముఖ్యంగా పత్ర హరితాలు ఉంటాయి. ముఖ్యంగా క్లోరోఫిల్ ఏ లేదా క్లోరోఫిల్ ఏ కంపల్సరీ, లేదా కాదు, డెఫినెట్లీ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ఫోటోసింథసిస్ అన్నీ కూడా ఫోటోసింథసిస్ జరిపేటువంటి ఆర్గానిజంలో, జీవుల్లో, అంటే ఏ మొక్కలు కానీ ఏ నిమ్న శ్రేణికి చెందినటువంటి జీవులు కానీ, ఏకకణ జీవులు కానీ, నీలియాకుపచ్చ శైవలాలు కానీ లేదా బ్యాక్టీరియాలే కానీ కిరణజన్య సంయోగక్రియ జరుపుతున్నాయంటే అందులో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి మన హరిత పదార్థం లేదా వర్ణ పదార్థం లేదా వర్ణద్రవ్యం ఏదైనా ఉందంటే ఏమని చెప్పాలి? క్లోరోఫిల్ ఏ. క్లోరోఫిల్ ఏ ఖచ్చితంగా అన్ని రకాల కిరణజన్య సమీకరణ జరిపేటువంటి కణాల్లో లేదా జీవుల్లో, నిమ్న శ్రేణి నుంచి మొదలుకొని హయ్యర్ ఆర్డర్లో ఉండేటువంటి ఆర్గానిజం, ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి మొక్కల్లో క్లోరోఫిల్ ఏ మాత్రమే మనకు ప్రధానంగా కిరణజన్య సమీకరణ జరగడానికి తోడ్పడేటువంటి పత్రహరితం. దాంతో పాటుగా కొన్ని జీవుల్లో, అంటే మొక్కల్లో లేదా నిమ్న శ్రేణికి సంబంధించినటువంటి వాటిల్లో వర్ణద్రవ్యాలు ఉంటాయి. వాటికి సంబంధించి ఈ క్లాస్లోనే మనం చెప్పుకుందాం. సరే, ఇప్పుడు వేర్ ఈస్ ద సైట్ ఆఫ్ ది ఫోటోసింథసిస్ అనేటువంటిది మనకు అర్థమైంది. ఏంటిది? సాధారణంగా ఉన్నత శ్రేణి మొక్కల్లో మన కిరణజన్య సమీకరణ జరిపేటువంటి భాగం ఏంటిదండి? హరిత రేణువు, క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్ను ఎవరు కనుక్కున్నారమ్మా? మీకు ఇది కనబడుతుందా హరిత రేణువు నిర్మాణం? ఎస్ సార్, ఎస్ ఎస్. క్లోరోప్లాస్ట్ని ఎవరు కనుక్కున్నారు? హూ డిస్కవర్డ్ క్లోరోప్లాస్ట్స్ ఆర్ ప్లాస్టిడ్స్? Pelletier and Cavendish. ఎవరండి? Pelletier and Cavendish. వీటిని సాక్స్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి మొట్టమొదటిసారిగా ప్లాస్టిడ్స్ ను మనకు కనుక్కోవడం జరిగింది. ఈ ప్లాస్టిడ్స్ మొక్కల్లో మనకి 3 రకాలుగా ఉంటాయి. సో ఆల్ ప్లాస్టిడ్స్ ఆర్ classified into 3 types. Number 1, chloroplast. Number 2, chromoplast. Third one is leucoplasts. Am I clear? 3 రకాల ప్లాస్టిడ్లు ఉంటాయి. అవి హరిత రేణువులు, వర్ణ రేణువులు మరియు శ్వేత రేణువులని 3 రకాల ప్లాస్టిడ్స్ ఉంటాయి. ఇందులో క్లోరోప్లాస్ట్ అనేటువంటివి మొక్కలకు వివిధ భాగాలకు ఆకుపచ్చ నిర్మాణాన్ని, హరిత వర్ణాన్ని ఇస్తాయి. ఇవి కిరణజన్య సమయక్రియ జరుపుతాయి. కిరణజన్య సమయక్రియ జరపడంలో తోడ్పడతాయి. అన్ని రకాల ఆకుపచ్చని భాగాల్లో ఉండేటువంటి రేణువులు, ఏ రేణువులు? క్లోరోప్లాస్ట్లు, అంటే హరిత రేణువులు. ఇక రెండవది ఏంటంటే వర్ణ రేణువులు. వీటిని క్రోమోప్లాస్ట్లు అంటారు. ఈ క్రోమోప్లాస్ట్లకు సంబంధించి మనం గమనించినప్పుడు ఇవి మొక్కల్లో, పత్రాల్లో కానీ, పుష్పాల్లో కానీ, ఫలాల్లో కానీ, మొక్క యొక్క వివిధ భాగాల్లో ఉండి, వాటికి ముఖ్యంగా కాంతి సోకే భాగాల్లో ఉండి అవి ఏం చేస్తాయండి? వర్ణాన్ని సంతరిస్తాయి, రంగులను సంతరిస్తాయి. మనకు డిఫరెంట్ కలర్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ది ప్రెజెంట్ ఆఫ్ క్రోమోప్లాస్ట్లో ఉండి. అంటే మన వర్ణ రేణువులు అనేటువంటివి, క్రోమోప్లాస్ట్లు అనేటువంటివి పుష్పాలలో కానీ, ఫలాలలో కానీ, మొక్కల యొక్క రంగురంగుల పత్రాలు కలిగినటువంటి మొక్కల్లో కానీ, ఇప్పుడు క్రోటాన్ కానీ, లేదా మనకు సంబంధించినటువంటి రియోడిస్ కలర్ కానీ, ట్రెడెస్కాన్షియా కానీ, ఇలాంటి మొక్కల్లో వివిధ వర్ణాలకి గల కారణం మనకు వర్ణ రేణువులు లేదా క్రోమోప్లాస్ట్లుగా మనం పిలుస్తాం. క్లోరోప్లాస్ట్లు అనేటువంటివి ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సమీకరణ జరిపితే, క్రోమోప్లాస్ట్లు అనేటువంటివి మొక్కల్లో వివిధ భాగాలకి రంగులను సంతరిస్తాయి, అంటే వర్ణాన్ని ఆపాదిస్తాయి. సో ప్లాంట్స్ దే కెన్ షో ద కలర్ జస్ట్ బికాస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ క్రోమోప్లాస్ట్ ఓన్లీ. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ క్రోమోప్లాస్ట్ ఆర్ ఏంటండి? క్రోమోప్లాస్ట్లు ఏం పని చేయాలి? ద క్రోమోప్లాస్ట్ దే కెన్ ఇన్వాల్వ్డ్ ఫర్ ది ఎస్పెషల్లీ ఇన్ పెటల్స్ ఆఫ్ ది ఫ్లవర్స్, పుష్పాల యొక్క ఆకర్షణ పత్రాల్లో వివిధ రంగులను కలగజేసి, ముఖ్యంగా పగలు వికసించేటువంటి పుష్పాల్లో, అంటే డే టైం వికసించేటువంటి పుష్పాల్లో వివిధ రంగులను కలగజేసి
అవి పాలినేటర్స్ ఆకర్షిస్తాయి. సో దే కెన్ అట్రాక్ట్ ద పాలినేటర్స్ అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతే, మనకు వివిధ రంగులను కలిగి ఉండి అవి కీటకాలను ఆకర్షించి లేదా ఇతర పక్షులను కానీ ఇతర మనకు ఏదైతే పరాగ సంపర్కం జరగడంలో తోడ్పడేటువంటి సహాయకారులను ఆకర్షించి పరపరాగ సంపర్కం జరగడంలో ఈ క్రోమోప్లాస్ట్లు అనేటువంటివి తోడ్పడతాయి. ఆమె క్లియర్? రైట్. ఇక తర్వాత మూడో రకమైనది ఏంటిదంటే ల్యూకోప్లాస్ట్లు. ల్యూకో మీన్స్ వైట్ కలర్ ఆర్ ది కలర్లెస్. మొదటిదేమో క్లోరోప్లాస్ట్లు, రెండవది క్రోమోప్లాస్ట్లు, మూడవది ల్యూకో. ల్యూకో మీన్స్ కలర్లెస్ ఆర్ వైట్ కలర్. మొదటిది క్లోరో మీన్స్ గ్రీన్, క్లోరోప్లాస్ట్ గ్రీన్ ప్లాస్టిడ్స్ అనమాట. రెండవది క్రోమోప్లాస్ట్, క్రోమా మీన్స్ కలర్, అంటే వర్ణాలతో కూడి ఉండేటువంటి రంగులను కలిగించేటువంటి రేణువులు, అందుకే వాటిని వర్ణ రేణువులు. ఇక మూడవది ల్యూకోప్లాస్ట్లు. ల్యూకో అంటే వైట్. మనకు బ్లడ్ సెల్స్లో మనకు ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్ అని మనం చదువుకుంటాం, అంటే తెల్ల రక్త కణాలు ల్యూకోసైట్స్ అంటాం. అట్లాగే మొక్కల్లో మనకు మూడో రకమైనటువంటి ప్లాస్టిడ్స్ ఏంటి అండి? ల్యూకోప్లాస్ట్లు. ఈ ల్యూకోప్లాస్ట్లు అనేటువంటివి కాంతి సోకని భాగాల్లో ఉంటూ, ఏ సోకని భాగాల్లో? కాంతి సోకని భాగాల్లో ఉంటూ అవి ఏం పని చేయాలి? The main function of the leucoplasts are useful for storage of the food material in different plants, different parts of the plants. మొక్కల యొక్క వివిధ భాగాల్లో ఉండి అవి ఆహార పదార్థాలను ఏం చేయాలి? నిల్వ చేస్తాయి. వేళ్ళలో కానీ, కాండాల్లో కానీ, పత్రాల్లో కానీ, పుష్పాల్లో కానీ, అదేవిధంగా పీఠాలలో కానీ లేదా ఫలాల్లో కానీ ఏం చేసేవి? గింజలలో కానీ ఆహార పదార్థాలు నిల్వ చేస్తాయి. ఇలా ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి తోడ్పడేటువంటి రేణువులు ఏ రేణువులండి? ల్యూకోప్లాస్ట్లు. అంటే వీటిని శ్వేత రేణువులు అంటారు. ఓకేనా? వైట్ కలర్లో ఉంటాయి లేదా కలర్లెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవి మూడు రకాలుగా ఉంటాయి. ఎందుకు? అవి విడుదల చేసేటువంటి అంటే అవి నిల్వ చేసేటువంటి ఆహార పదార్థాల ఆధారంగా వీటిని మనం ఎన్ని రకాల వర్గీకరించుకోవచ్చు? మూడు రకాలు. మనకు ఆహార పదార్థాలు తెలుసు. ఏంటేంటి అవి ఆహార పదార్థాలు? ఏంటేంటివి అవి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్, అదేవిధంగా లిపిడ్స్. అంతేనండి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్, దీస్ ఆర్ ద ఫుడ్ మెటీరియల్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్. వీటికి సంబంధించి మనం చూసినప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ నిల్వ చేసేటువంటి ఈ ల్యూకోప్లాస్ట్లను ఏమని పిలుస్తారంటే ఏమంటారండి? ఎవరైనా చెప్తారా? అమైలోప్లాస్ట్లను పిలుస్తారు. ఏమని పిలుస్తారు? అమైలోప్లాస్ట్లను పిలుస్తారు. ఇక రెండవది మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రోటీన్లను నిల్వ చేసేటువంటి వేటినండి? ప్రోటీన్లను నిల్వ చేసేటువంటి ఆ, ఆ, ఈ వైట్ శ్వేత రేణువులను లేదా ల్యూకోప్లాస్ట్లను మనం ఏమని చెప్తామంటే ఆ, మీకు వైట్ బోర్డ్ కనబడుతుందా మిత్రమా? రైట్, చూడండి. ఎస్ సార్. ప్లాస్టిడ్స్ ఉన్నాయి కదండి. ప్లాస్టిడ్స్ ఎన్ని రకాలు అని చెప్పుకున్నాం? మూడు రకాలు. ఏంటంటిది అది? క్లోరోప్లాస్ట్లు, అదేవిధంగా క్రోమోప్లాస్ట్లు, ల్యూకోప్లాస్ట్. ప్లాస్టిడ్స్.
క్లోరోప్లాస్ట్లు, క్రోమో అండ్ ల్యూకోప్లాస్ట్లు. మీకు నేను చెప్పేది అర్థమవుతుందండి? క్లోరో మీన్స్ గ్రీన్ కలర్. అరే క్లోరో అంటే ఏమండి? గ్రీన్ కలర్. నెక్స్ట్ రెండవది క్రోమో. క్రోమో అంటే ఏంటిదండి? కలర్, డిఫరెంట్ కలర్స్, క్రోమో. ఇక మూడోది ఏమని చెప్పుకున్నామండి? ల్యూకో. ల్యూకో అంటే వైట్ ఆర్ కలర్లెస్. గ్రీన్ కలర్ ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్లు ఏం పని చేయాలండి? ఫోటోసింథసిస్ చేస్తుంది. ఈ కలర్ ఉన్నటువంటివి ఏం చేస్తాయండి? ముఖ్యంగా మనకు పాలినేటర్స్ను ఆకర్షించి ముఖ్యంగా మనకు ఈ పరాగ సంపర్కం జరగడంలో తోడ్పడుతుందని చెప్పుకున్నాం. మొక్కల వివిధ భాగాలకు ఏం ఆపాదిస్తుంది? కలర్ను ఆపాదిస్తుంది. ల్యూకోప్లాస్ట్లు ఏం చేస్తాయండి? స్టోరేజ్ చేస్తాయి. ఈ మొదటి రెండేమో కాంతి సోకే భాగాల్లో ఉంటే, ఇది ఒకటి మాత్రం దాదాపుగా కాంతి సోకని భాగాలు లేదా లోపలి భాగాల్లో ఉంటాయి. ఈ ల్యూకోప్లాస్ట్లు అనేటువంటి ఆహార పదార్థాలు నిల్వ చేసే విధానాన్ని బట్టి వీటిని మళ్ళీ మనం ఎన్ని రకాల వర్గీకరించుకున్నాం? 3 రకాలు. మొదటిది కార్బోహైడ్రేట్లను నిల్వ చేసే వాటిని అమైలోప్లాస్ట్లను పిలిచాము, కార్బోహైడ్రేట్స్. ఇక రెండవది మనకు ప్రోటీన్లను కనుక నిల్వ చేస్తే అల్యూరోప్లాస్ట్లను పిలుస్తాం. ప్రోటీన్స్ అంటే మనకు పప్పు దినుసులు అని అంటాం కదా. గోధుమల్లో కానీ అన్ని పప్పు దినుసులు, ఫాబేసి లెగ్యుమినేసి కుటుంబానికి సంబంధించిన మొక్కల్లో ఈ అల్యూరోప్లాస్ట్లను మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇక తర్వాత మూడవది కొవ్వు పదార్థాలను నిల్వ చేసినట్లయితే వాటిని ఈలియోప్లాస్ట్లను మనం పిలుస్తాం. అంటే ఫ్యాట్స్ని కానీ లిపిడ్స్ని కానీ నూనె చుక్కల రూపంలో నిల్వ చేస్తే వీటిని ఈలియోప్లాస్ట్లు అంటే ముఖ్యంగా నూనె గింజలు. మనకు తెలుసు ఈ సెసామం ఇండికా అంటే నువ్వులు, అదేవిధంగా మనకు అరాకిస్ హైపోజియా, అదేవిధంగా క్యాస్టర్ రెసినస్ కమ్యూనస్ కానీ జట్రోఫా కురుకాస్ కానీ అడవి ఆముదం కానీ బయోడీజిల్ నిల్వ చేసేటువంటి మనకు పొంగామియా పిన్నేటర్ డెరిస్ ఇండికా కానీ ఇవి మనకు నూనెల రూపంలో ఆహార పదార్థాలు నిల్వ చేస్తాయి. కాబట్టి నూనెల రూపంలో నిల్వ చేసేటువంటి ఈ వైట్ కలర్ ప్లాస్టిక్లను, లిక్విడ్ ప్లాస్టిక్లను మనం ఎలియోప్లాస్ట్లు అంటాం. ప్రోటీన్స్ నిల్వ చేస్తే అల్యూరోప్లాస్ట్లు అంటాం. కార్బోహైడ్రేట్స్ నిల్వ చేస్తే అమైలోప్లాస్ట్లని మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఇవి మనకు ముఖ్యంగా మొక్కల్లో ఉండేటువంటి వివిధ రకాల ప్లాస్టిక్లు. వీటిని సాక్స్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నాడు. అయితే మనకిప్పుడు అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటిదండి? మనకు చెప్పుకోవాల్సింది ఏంటిది? క్లోరోప్లాస్ట్లు. క్లోరోప్లాస్ట్. మనకు సిలబస్లో ఉండి మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఈ క్లోరోప్లాస్ట్లు. సార్ మరి ఇంతదాకా చెప్పింది మనకు యూజ్ కాదంటే యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ కాదు? డెఫినెట్గా యూజ్ అవుతుంది. దీనికంటే ముందున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో మనకు క్లోరోప్లాస్ట్ అనేటువంటిది పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త స్కింపర్ లేదా షింపర్ అని మనం పిలుస్తాం. ఈ క్లోరోప్లాస్ట్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇది ఏ ఆకారంలో ఉంటుంది అంటే ది క్లోరోప్లాస్ట్ షేప్ ఇస్ డిస్కాయిడ్ షేప్. అంటే మనకు ఏ రూపంలో ఉంటుంది? చక్రాభంలో ఆకారంలో ఉంటుంది లేదా పల్లెం ఆకారంలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? అంతేకాకుండా ఇట్ ఈజ్ ఏ 2 యూనిట్ మెంబ్రేనస్ సెల్ ఆర్గనెల్. ఇది మొక్కల్లో 2 ప్రమాణ త్వచాలతో కూడి ఉండేటువంటి కణాంగం. ఈ 2 ప్రమాణ త్వచాలకి లోపల ఉండేటువంటి మొత్తం చిక్కనైనటువంటి గాఢ వర్ణంతో ద్రవ పదార్థంతో నీటితో నింపబడి ఉన్నటువంటి ఏది చిక్కనైన ద్రవ పదార్థం నింపబడి ఉన్నటువంటి ఆ భాగాన్ని మనం ఏమంటామంటే మనం ఇక్కడ ఆవర్ణిక లేదా స్ట్రోమా అని పిలుస్తాం. ఈ స్ట్రోమాలో మనకు చిన్న చిన్న గిన్నెల మాదిరిగా బోర్లించినటువంటి మనకు త్వచంతో కూడినటువంటి వ్యవస్థ ఉంటుంది. ఈ ప్రతి ఒక్కొక్క త్వచాన్ని మనం ఏమని పిలుస్తామంటే థైలకాయిడ్ అని మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? థైలకాయిడ్. ఈ థైలకాయిడ్ అనే పదాన్ని మనకి ఇచ్చినటువంటి శాస్త్రవేత్త మంకే. థైలకాయిడ్ టర్మ్ హైజ్ కాయిన్డ్ బై మంకే. ఈ థైలకాయిడ్లు అన్నీ కూడా ఒకదాంతో అమర్చబడి ఒక ఫ్రెట్ మెంబ్రెయిన్ మాదిరిగా అన్నీ కూడా ఒక ఏది రాశి మాదిరిగా కనబడుతుంది. వీటిని మనం పటలిక రాశి లేదా గ్రానా అని పిలుస్తాం. ఈ గ్రాన ఉండడం అనేటువంటిది హరితరేణి యొక్క అతి ముఖ్య లక్షణం. ఈ గ్రాన
మనకు పత్రాంతర కణాల్లో ఉండేటువంటి అంటే పత్రంలో ఉండేటువంటి అన్ని రకాల హరితరేణుల్లో గ్రాన అనేటువంటిది ఉంటుంది. కానీ ఏకదళ బీజాలకు చెందినటువంటి, మై డియర్ ఫ్రెండ్స్ రిమెంబర్, ఏకదళ బీజాలకు సంబంధించినటువంటి అంటే మోనోకాట్లేడన్స్కి సంబంధించి ఈ మనకు ముఖ్యంగా ఈ క్రాంజ్ అనాటమీని చూపించేటువంటి అంటే మనకు C4 మొక్కలుగా పిలువబడేటువంటి వాటిలో ఏకదళ బీజాలకు సంబంధించినటువంటి C4 మొక్కలుగా పిలువబడేటువంటి వాటిలో గ్రానాతో కూడి ఉండేటువంటి హరితరేణులతో పాటుగా గ్రానా లేనటువంటి హరితరేణులు ఉంటాయి. అది వాటి యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్షణం. C4 మొక్కల యొక్క అతి ముఖ్య లక్షణం ఏంటిదంటే ఇట్ కంటైన్స్ డైమార్ఫిక్ క్లోరోప్లాస్ట్స్, బట్ వేరాస్ ఇన్ ఆల్ మీజోఫైటిక్ ప్లాంట్స్ దే కెన్ పొసెస్ ఇన్ మీజోఫిల్ క్లోరోప్లాస్ట్ ఓన్లీ. అంటే మనకు సమోద్బీజాలుగా పిలువబడేటువంటి మొక్కల్లో కేవలం మనకు గ్రానాతో కూడి ఉండేటువంటి పటలిక రాసులతో కూడి ఉండేటువంటి హరితరేణువులు మాత్రమే ఉంటాయి. కానీ C4 మొక్కల్లో మనకు ఈ గ్రానతో కూడి ఉండేటువంటి హరితరేణువులతో పాటుగా గ్రాన లేనటువంటి అంటే గ్రాన రహిత హరితరేణువులు ఉంటాయి. అవి పుంజపు తొడుగులో ఉంటాయి కాబట్టి వాటిని పుంజపు తొడుగు కణాలు లేదా పుంజపు తొడుగు హరితరేణువులు అని మనం పిలుస్తారు. ఇది C4 మొక్కల యొక్క అతి ముఖ్య లక్షణంగా మనం భావించాలి. కానీ అన్ని సమోద్బీజాలు లేదా మధ్యరక మొక్కల్లో మనకు కేవలం గ్రానతో కూడి ఉండే లేదా పటలిక రాసులతో కూడి ఉండేటువంటి హరితరేణులు అనేటువంటివి ఉంటాయి. ఈ విషయాన్ని గమనించాలి. ఇక ఇందులో మనకి థైలకాయిడ్ త్వచం మధ్య భాగాన్ని మనం గమనిస్తే దాన్ని మనం అవకాశిక అని మనం పిలుస్తాం, ల్యూమెన్ అని పిలుస్తాం. ఈ ల్యూమెన్లో మనకు ప్రత్యేకించి నీటితో నింపబడి ఉండేటువంటి ఆ భాగాన్ని మనం అవకాశిక లేదా ల్యూమెన్ అని మనం పిలుస్తాం. అంతేకాకుండా ఈ ఆవర్ణిక భాగంలో ప్రత్యేకించి మనకు ఈ వలయాకారంలో ఉండేటువంటి DNA చుట్టలు ఉంటాయి. DNA చుట్టలతో కూడి ఉండేటువంటి వలయాకార నిర్మాణాలు ఉంటాయి. వాటిని మనం క్లోరోప్లాస్ట్ DNA లేదా మనకు ప్లాస్టీడియల్ DNA అని పిలుస్తాం. హరితరేణు యొక్క DNA పత్రహరిత DNAగా మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. అంటే సాధారణంగా DNA ఎక్కడ ఉండాలండి? DNA విచ్ దే కెన్ పొసెస్ ఓన్లీ ఇన్ ద న్యూక్లియస్, కేంద్రకంలో మాత్రమే DNA ఉండాలి. కానీ DNAతో కూడి ఉన్నటువంటి కణాంగం మొక్కల్లో ఏదైనా ఉందంటే మొదటిది హరితరేణు అని చెప్పాలి, రెండవది మైటోకాండ్రియా అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. అంటే DNA కేంద్రకంలో ఉంటుంది, దాంతో పాటుగా అర్థమవుతుందంటే నేను చెప్పేది. ఎస్ సార్. ఆమె క్లియర్, ఆమె ఆడిబుల్. ఎస్ సార్. ఎస్ సార్. అంటే DNA అనేటువంటిది కేంద్రకంలో ఉంటుంది, అది లీనియర్గా ఉంటుంది, రేఖాకృతిలో ఉంటుంది, దారపోగుల మాదిరిగా ఉంటుంది. కానీ హరితరేణు యొక్క ఆవరణికలో ఉండేటువంటి DNA చుట్టలు చుట్టుకోబడి సర్క్యులర్ DNAగా ఉంటుంది. ఇది చిన్న DNA, ఇది తక్కువ న్యూక్లియోటైడ్లను కలిగి ఉంటుంది, తక్కువ జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. అయితే మరి హరితరేణువులో ఉండేటువంటి ఈ మన ఈ ఆవరణికలో ఉండేటువంటి DNA ఏం పని చేస్తుంది అంటే దట్ DNA రెస్పాన్సిబుల్ ఫర్ ది సింథసైజ్ ఆఫ్ ఎంజైమ్స్ రిలేటెడ్ టు ఫోటోసింథసిస్. అంటే ఇది జన్యు లక్షణాన్ని ప్రదర్శించినప్పటికీ ముఖ్యంగా తక్కువ జన్యువులతో కూడి ఉండేటువంటి DNA కాబట్టి ఇది కిరణజన్య సమయక్రియకు తోడ్పడేటువంటి రుబిస్కో అనేటువంటి ఎంజైమ్లో కొద్ది భాగాన్ని ఉత్పత్తి చేయడంలో ఈ మనకు హరితరేణు DNA లేదా క్లోరోప్లాస్ట్ DNA అనేటువంటి సర్కులాకారంలో వర్తులాకారంలో ఉండేటువంటి DNA తోడ్పడుతుంది. ఇది దీని యొక్క అతి ముఖ్య లక్షణముగా మనం భావించాలి. ఇక హరితరేణువుకు సంబంధించినటువంటి రెండు భాగాలలో మొదటిది థైలకాయిడ్ త్వచం అయితే, అంటే మనకు గ్రానతో కూడి ఉండేటువంటి థైలకాయిడ్ త్వచం అయితే, థైలకాయిడ్లతో కూడి ఉండేటువంటి గ్రానాలో భాగం అయితే, రెండవది మనకు స్ట్రోమా లేదా ఆవరణిక భాగం అని చెప్పుకోవాలి. ఈ స్ట్రోమా లేదా ఆవరణిక భాగానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో ప్రత్యేకించి మనకు ఈ హరితరేణు యొక్క థైలకాయిడ్ త్వచం పైన, హరితరేణు యొక్క థైలకాయిడ్ త్వచం మీద మనకేముంటాయంటే మనకు వర్ణ ద్రవ్యాలు ఉంటాయి. ఏముంటాయి? వర్ణ ద్రవ్యాలు ఉంటాయి, పిగ్మెంట్స్ ఉంటాయి. ఈ పిగ్మెంట్స్ ఉండడం అనేటువంటిది మనకు అతి ముఖ్యమైనటువంటి లక్షణంగా మనం భావించాలి, క్లోరోఫిల్ పిగ్మెంట్స్. అయితే ఇందులో నేను చూపించలేకపోయాను, ఒక్క నిమిషం. ఈ మనకు క్లోరోఫిల్ పిగ్మెంట్స్కు సంబంధించి అత్యంత ముఖ్యంగా ఇవన్నీ కూడా థైలకాయిడ్ యొక్క త్వచం మీద ఉంటాయి. సో pigments which they are present
ఇన్ ఆన్ ది ప్లేస్ ఆఫ్ థైలకాయిడ్. థైలకాయిడ్ యొక్క త్వచ మీద ఈ పిగ్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా ఈ హరిత పత్రహరితాలు అనేటువంటివి మనకు 9 రకాల పత్రహరితాలు ఉంటాయి. ఎన్ని రకాలండి? 9 రకాల పత్రహరితాలు మనకు ఇవి ఉండి మనకు కిరణజన్య సమీకరణ జరగడంలో తోడ్పడతాయి. అయితే 9 రకాల పత్రాలు అన్నీ కూడా ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి మొక్కల్లో ఉండవు. అవి కొన్ని నిమ్న శ్రేణికి సంబంధించినటువంటి మొక్కల్లో కొన్ని ఉంటే, ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి మొక్కల్లో మరికొన్ని ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనకు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది కనబడుతుందండి, షేర్ అవుతుందా? లేదు సార్ అయితేలే అయితే లేదు సార్ అయితే. సంబంధించి ఏదైనా అనుమానాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా మీరు క్లియర్గా అడగచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. డోంట్ వరీ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, టుమారో విల్ రేపు కలుద్దాం మళ్ళీ. సార్ క్లాస్ లింక్ షేర్ చేయండి సార్. ఏమైందండి? ప్రతిదీ వీడియో రికార్డింగ్ చేస్తాం. నిన్నటిది కూడా రికార్డ్ చేసిన వీడియో పంపిస్తామండి. వాట్సాప్ గ్రూప్లో ఉన్నారండి మీరంతా మిత్రమా? ఉన్నాం సార్. అవును సార్. రైట్, అందులో పంపిద్దాం. రైట్, ఓకే మిత్రం.